నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చించారు. కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ అయితే ముఖ్యంగా రైతులకైతే వాళ్ళ హయాంలో యూరియా అందింది, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో యూరియా అందట్లేదని రోడ్డు ఎక్కుతున్నారని విమర్శిస్తున్నారు. నిజంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో రైతులకు అంత ఇబ్బందిగా ఉందా? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈరోజు కుప్పంలో యూరియా అందట్లేదని రైతులు తీవ్రంగా రోడ్డు మీదకి ఎక్కి ఇబ్బంది పడుతున్నారని ఫోటోలతో సహా తీసి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు చూపిస్తున్నారు. నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా అందట్లేదని రైతులు ఇబ్బంది పడుతున్నారంటే ఏమంటారు మేడం? ముందు అసలు ఇవాళ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం కూటమిని అనడం, చంద్రబాబు నాయుడిని నిందించడం, ఇక్కడ ఏమీ జరగట్లేదు, జరగకుండా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నాడు ఆయన. ఆయన మీరేదో ఫోటోలు చూపించారు కుప్పం అంటున్నారు, అవి బహుశా 2019-24 మధ్యలో తీసిన ఫోటోలేమో, ఆయన హయాంలో తీసిన ఫోటోలు అయ్యి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు యూరియా ఉండదు. ఆ ఫోటోలు ఇప్పుడు వీళ్ళవని చెప్తున్నారేమో, ఎందుకంటే ఫేక్ జగన్ కదా, అందుకని ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ మాటలు చెప్తూనే ఉంటాడు ఆయన. ఆ తర్వాత ఇవాళ యాక్చువల్గా మీకు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక సభ విజయవంతంగా జరుగుతోంది, మొదలైంది. ఇంకా స్కిట్ కూడా వేస్తున్నారు వాళ్ళు. స్కిట్ కూడా చాలా బాగుంది. అంటే ఈ సూపర్ 6 పథకాల మీద ఒక వ్యంగ్యంగా ఒక స్కిట్ అన్నమాట. సో నేను అనేది ఏంటంటేనండి, ఇవాళ ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్పిందే చెప్పి కొత్తగా ఒక మాట చెప్పలా, ఏమి కొత్తదనం లేదు. పోనీ సూపర్ 6 అమలు కాలేదంటాడు, మళ్ళా కూడా సూపర్ 6 ఒక ఫెయిల్ అంటాడు. సరే పాస్ అయ్యావా నువ్వు చెప్పు బాబు, నువ్వు పథకాలు ఇచ్చావు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావా పాస్ అయ్యావా? మొన్న ఎలక్షన్స్లో నీ పథకాల వల్ల నువ్వు ఎన్నికల్లో గెలిచావా? కానీ చంద్రబాబు నాయుడు గారు పథకాల వల్ల గెలిచారు కదా. ఆయన అంతకుముందు ఇచ్చిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కదా, ఇప్పుడు మాట ఇచ్చినవన్నీ ఆయన తీర్చారు కదా, మరి అమలు కాలేదా? మొన్నటి వరకు చెల్లెమ్మ పాప ఇక్కడ రా, నీకు 15,000 వచ్చిందా, నీకు 15,000 అన్నావు కదా. ఇప్పుడు ఆ చెల్లెమ్మలో లేకపోతే నీకు ఆ పిల్లలో అందరికీ 15,000 వచ్చేసాయి. ఇప్పుడు వచ్చాయంటే నువ్వు నమ్మవు, రాలేదంటావు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు 15 నెలలు అవుతున్న నేపథ్యంలో అప్పుల పాలైంది. ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళాయని విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూసారా, జేబులోకి ఎవరి జేబులోకి అని అడుగుతున్నాడంటే ఆయన జేబులు ఎంత బాగా తెలుసు. అంటే గత ప్రభుత్వంలో మొత్తం డబ్బులన్నీ ఆయన జేబులోకి వెళ్ళాయి కదా, అందుకని జేబు అనే పదం మాత్రం బాగా తెలుస్తుంది. జగన్ జేబు, అందుకని ఆయన అలా అడుగుతాడు. ఇప్పుడు జేబుల్లోకి ఎందుకు వెళ్తాయి? అప్పులు ఎవరు ఎక్కువ చేశారు? మీరే కదా, మీ హయాంలో కదా. మంగళవారం వస్తే చాలు, ఎవరు చేశారు అప్పులు? ఇప్పుడు మంగళవారం వస్తే అప్పులు చేస్తున్నారా? చెయ్యట్లే. అసలు నీకు ఆర్థికం తెలియదు, మనకి ఎందుకమ్మా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు? మనకి విషయాలు ఎందుకు? మీకు రావాల్సినవన్నీ వచ్చేసాయి, ఇప్పుడు ఆ వచ్చినవన్నీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కదా వ్యవస్థ. కాబట్టి ఆ విషయం చూసుకోండి. ముందు మద్యం స్కామ్ గురించి ఆలోచించండి. ఈ ప్రెస్ మీట్లు ఎందుకు? మళ్ళీ అదే చూసి చదివి కళ్ళు నొప్పి చూడడం వల్ల చెప్పిందే చెప్పి నోరు నొప్పి జనాలకేమో విసుగొచ్చేసి ఇవన్నీ అవసరమా మనకి? ఎందుకు అసలు ఇవాళ ప్రెస్ మీట్ దేనికి పెట్టారు? వీళ్ళు అనంతపురంలో సభ పెడుతున్నారు కాబట్టి కుప్పంలో యూరియా కొరత అని ఒక ఫోటో చూపించాలి. ఇప్పుడు కుప్పం ప్రజలు ఏమన్నా నీకు ఓటేస్తారా? నీకు పులివెందుల్లోనే వేయలేదు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లోనే మీకు కనీసం డిపాజిట్ రాలేదు. హంద్రీని ఇవన్నీ నీళ్ళు వచ్చాయి, దాని గురించి మాట్లాడు. మళ్ళీ దానికి ఒక ఫేక్ అంటావు, ఒక ఫోటో చూపించి అందులో ఇట్లా గేట్లు ఎత్తడం చూపిస్తావు. అది నీ హయాంలో వచ్చింది ఆ ఫేక్ ఫోటోలు, ఫేక్ గేట్లు, ఫేక్ నీళ్లు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే దమ్ము లేదు, ధైర్యం లేదు. నిన్న సిగ్గు లేకుండా అధికార పక్షంతో ఆయన కలిసి, అధికార పక్షంతో ఆంధ్రప్రదేశ్లో కూటమితో కలిసి ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్నాడు. మోదీ ముందు మోకరిల్లాడని షర్మిల అన్నారు. మోదీ ముందు మోకరిల్లడమే కాదు, కూటమి ముందు కూడా మోకరిల్లాడు. అంటే తెలుగుదేశం ముందు, జనసేన ముందు, అంటే మోదీ గారి కాళ్ళ ముందు, చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ ముందు, పవన్ కళ్యాణ్ కాళ్ళ ముందు ఆయన మోకరిల్లాడు. అంతే కదా.
సో ముందు ఆ విషయం మాట్లాడుకుందామండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎందుకు ఇట్లాంటి సిగ్గులేని పని చేశారు? మీ చెల్లెలో పక్క తిడుతోంది, మీరు దీని మీద మాట్లాడండి. మీరు ఎందుకు రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ చేశారు? మీరు ఎందుకు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు? మీరు అపోజిషన్లో ఉండకుండా అధికార పక్షంలో ఎందుకున్నారు? దీని మీద కదా మాట్లాడాలి. ఇవాళ ఏమంది షర్మిల, నువ్వు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజాపక్షంలో ఉండకుండా నువ్వు అన్యాయం చేసావు ప్రజలకి, నువ్వు ఇంకా ప్రతిపక్ష నేతనని చెప్పుకోకు, నీకు అర్హత లేదని చెప్పింది. ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా ఇవ్వరా అని అడిగాడు కదా, నీ చెల్లెలే చెప్తావు నువ్వు ప్రతిపక్ష నేత కాదని. ఇంకేంటి హోదా నా తలకాయ? సో ఈయన అసెంబ్లీకి రాడు కన్ఫర్మ్ ఇవాళ పూర్తిగా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నేతే కాదు ఇంకా హోదా మాట్లాడే సమయం కూడా ఇవ్వట్లేదు. అన్నీ వదిలేయండి, ఇంకేం లేదు అక్కడ, అయిపోయింది. వాడి చెల్లెలు తేల్చేసింది. అందుకని ఇవాళ ఇంకా ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చుని రామ్ భజనో చెక్క భజనో చేసుకుని మద్యం స్కామ్లో ఎలా బయటపడాలి, మద్యం స్కామ్లో బయటపడే అవకాశాలు ఉన్నాయా, మార్గాలు ఉన్నాయా, ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అని ఆయన కూర్చుని ఆలోచించుకుంటే బాగుంటుంది. ఈ రోజున రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, ఇక నేను రంగంలోకి వస్తా అన్న వ్యాఖ్య. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు సామెత ఉంది, పడుకుని ఉంటాడు ఒక ఆయన, నేను లేస్తే మనిషిని కాదంటాడు. ఆయన లేస్తే కదా మనిషి అవడానికి. ఆయన మంచం మీద పడుకుని ఉండి నేను లేస్తే మనిషిని కాదంటూ ఉంటాడు అనమాట. ఆయన లేచేటప్పుడు మనిషి అయ్యేటప్పుడు కొట్టేటప్పుడు. అలాగా జగన్మోహన్ రెడ్డి వస్తానంటాడు. ఎప్పుడు వస్తాడు? 2029 ఎన్నికల ముందు బయటకు వస్తాడు. అంతవరకు రాడు. వాళ్ళని వెళ్ళి ధర్నాలు చేయమంటాడు, వాళ్ళని వీళ్ళని మీరు ప్రజల మీదకి వెళ్ళమంటాడు. ఆయన అలాంటి పిచ్చి పనులు ఏమి చేయడు. చాలా తెలివైన వాడు జగన్మోహన్ రెడ్డి. ఊరికే అలా చెప్తూ ఉంటాడు, మభ్య పెడుతూ ఉంటాడు కార్యకర్తలు. నేను తన చుట్టూ ఉండేవాళ్ళు, నేను వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి అసలు వైసీపీ పార్టీయే లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు, మనకి ఎందుకు ఇంకా ఈ గోలంతాను, మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం లేదా రాజకీయ సన్యాసం తీసుకుందామని వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకు లేదమ్మా. ఇంకా అవన్నీ వదిలేసి నీ మార్గం ఏంటో నువ్వు చూసుకో. మనకేమీ తెలియదు ఈ రాజకీయాలు, మనకెందుకు తెలియని రాజకీయాలు. ఈ రోజున రాష్ట్రం పిల్లలకి విద్య లేదు, విద్య దీవెన అందలేదు, పథకాలు అమలు అవ్వలేదు అని అంటే చెవులు వినిపించట్లేదా, కళ్ళు పనిచేయట్లేదా జగన్మోహన్ రెడ్డికి? ఐఎమ్ సారీ, కొంచెం చూపించండి అమ్మా ఈఎన్టీ డాక్టర్కి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వలేదని ఏడ్చాడు, ఇచ్చాక కూడా ఇవ్వలేదని ఏడుస్తాడేంటి? ఒక ఫ్యామిలీలో 12 మంది ఉంటే 12 మంది పిల్లలకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీలా ఒకరికి ఇచ్చి రెండో వాళ్ళకి మానేట్లా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోమనమ్మా. ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉంటే చెప్పండి పాపం, ఆయన కొంచెం మెదడుకి ఎక్కేలాగా. లేకపోతే ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు షర్మిల చెప్పినట్టు మా అన్నకి ఏమైనా తేడా చేసిందేమో అంది కదా అప్పట్లో, అట్లా ఏమన్నా కొంచెం మనోవైకల్యం ఏమైనా వచ్చిందా? సరే డాక్టర్కి చూపించాలా చూడండి కొంచెం.